ప్రతిష్టాత్మక ఐఐటి నీట్ పరీక్షలలో అవకతవకలు జరగటం, నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడం విద్యా వ్యవస్థకు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఎన్ఎస్యుఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ నిరసన ర్యాలీకి కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ నీట్ పరీక్షను రద్దు చేయడం చాలా అవమానకరమని తెలిపారు. చాలా మంది యువకులు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో సైతం నీట్ ఐఐటి పరీక్షల రద్దు పట్ల నిర్వహించిన ధర్నా కార్యక్రమం ప్రభుత్వానికి గుణపాఠం లాంటిదని వారు చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్ మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఇది క్లాస్ 12th ఎగ్జామ్ సిబిఎస్ఈ నిర్వహిస్తుంది. ఈ మరి వాల్యుయేషన్లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి సిబిఎస్ఈ కూడా ఒప్పుకొని మేము దీని గురించి ఆలోచిస్తున్నాము. ఇప్పుడైతే మేము ఇచ్చిన మెమో తోటి రిజల్ట్స్ తోటి మీరు అప్లై చేసుకోండి, దీన్ని ఏం చేయాలో చూస్తాం కదంటే సిబిఎస్ఈ యాక్సెప్ట్ చేసింది ఆల్రెడీ 12వ తరగతి మూల్యాంకనంలో తప్పులు జరిగినాయని చెప్పేసి. మరి ప్రతి సంవత్సరము మనం కండక్ట్ చేస్తున్నది 12వ తరగతి మూల్యాంకనం. ఎందుకు ఇలా? దేశ చరిత్రలోనే ఈసారి మొట్టమొదటిసారి ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక అవకతవకలు. ఒక్క ఎగ్జామ్ అన్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అసలు ఎలాంటి అవకతవకలు లేకుండా ఒక్క ఎగ్జామ్ కూడా నిర్వహించలేకపోయింది అంటే చాలా సిగ్గుచేటు. మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా బీజేపీని నిలదీస్తుంది. విద్యార్థుల పక్షాన మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా బీజేపీని హెచ్చరిస్తున్నాం. ఇవాళ సిబిఎస్ఈ 12th పరీక్ష ఒకటే కాకుండా మనం చూసుకున్నట్లయితే నీట్ ఎగ్జామ్ ఇది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఎగ్జామ్ 1 అయిపోయింది, అది క్యాన్సిల్ అయింది. మొత్తం లక్షల మంది విద్యార్థులు మళ్ళీ జూన్ 21కి రెండవ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ రీ ఎగ్జామ్లో కూడా చాలా ఊహాగానాలు అప్పుడే మొదలైనాయి. మేము రీ ఎగ్జామ్ను కూడా పేపర్ అవుట్ చేస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ రీ ఎగ్జామ్నైనా కూడా సజావుగా నిర్వహించాలని చెప్పేసి కూడా మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే 3వ పరీక్ష చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇవాళ సియుఈటీ ఎగ్జామ్ అనేది ఇంకొక ఎగ్జామ్ ఎన్టీఏ కండక్ట్ చేస్తున్నది. ఇది కూడా అతిపెద్ద ఎగ్జామ్. ఇందులో కూడా అవకతవకలు జరిగినాయి. కొన్ని షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్ పిల్లల్ని మళ్ళీ రీ ఎగ్జామ్ రాయండి అన్నారు. అంటే ఇవాళ నీట్ ఎగ్జామ్, ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్, సియుఈటీ ఎగ్జామ్, సిబిఎస్ఈ 12th రిజల్ట్స్. అంటే చూడండి, 4 ప్రధానమైన పరీక్షలలో అవకతవకలు జరిగి ఇంకొకటే మిగిలింది సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్. ఏదైతే దేశవ్యాప్తంగా నీట్, సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు లీక్ అవుతున్న సందర్భంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ మరి వారి పరిపాలనలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షలు దేశ విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే సిబిఎస్ఈ నీటు పరీక్షల లీకేజ్కు నిరసనగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఎన్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ఈ ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారి తప్పును తెలుసుకోవాలి. ఈ దేశానికి నిర్మించినటువంటి ఐఐటీలు, ఎయిమ్స్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మిస్తే నేడు వాటిని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటం ఆడుతుంది, విద్యార్థి కుటుంబాలతో చెలగాటం ఆడుతుంది. నిరుపేద కుటుంబాలు ఎన్నో రూపాయలు అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని పరీక్ష